ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అరుణ్ గారు ఎప్పుడు వర్క్ గురించో చెప్పారు కానీ వెళ్ళగలవా అని అడగలేదు. అమ్మా మేఘనా, ఏంటండి? అది ఏం లేదమ్మా, ఏం లేదు. జాగ్రత్త అమ్మా. ఏదో తేడాగా ఉంది. ఎందుకలా ఉన్నారు? ఏంటో ఒకసారి అడుగుతాను. విష్ణువర్ధన్ గారు, మీరిలా నా భార్య ప్రాణాన్ని అడ్డం పెట్టి మేఘన్ లాంటి మంచి అమ్మాయిని ఫామ్ హౌస్కి రప్పించుకోవడం దారుణం అండి. ఓహో, ఇదంతా విష్ణువర్ధన్ బెదిరింపు వల్ల జరిగిందా? విష్ణువర్ధన్ నా కోసం ఏదో ప్లాన్ చేశాడన్నమాట. హలో లత, మేఘన ఇక్కడేదో ప్లాన్ జరుగుతుందని చెప్పింది కానీ ఇక్కడ ఏకంగా మీ మీద మర్డర్ ప్లాన్ చేస్తారని తెలియలేదు. మరి పోలీసులు కూడా చెప్పుంటే? మేఘనే వద్దంది. ఇక్కడ జరిగేది సాక్ష్యాధారాలతో సహా రికార్డ్ చేసి అప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే విష్ణువర్ధన్ని చచ్చినట్టు అరెస్ట్ చేస్తారని చెప్పింది. కానీ మేఘన, నువ్వింత డేరింగ్గా ఇక్కడికి వచ్చేసావ్. నందు ఇక్కడికి రాకపోయి ఉంటే ఏమై ఉండేది? అవును మేఘనా, మాకు ట్రాఫిక్లో రావడం లేట్ అయింది. నిజంగా నందు రావడం లేట్ అయితే? అవును నందు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నాకెవరో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి ఇక్కడ లిక్కర్ మాఫియా అక్రమ లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. అందుకే వచ్చాను. లేదంటే వీడు మేఘనని రై మర్యాదగా చెప్పు. ఎవర్రా మిమ్మల్ని అరేంజ్ చేసింది? మీ ప్లాన్ ఏంటి? తెలీదు. చెప్పు. చెప్పురా, చెప్పు చెప్పు. చెప్తాను. ఇదంతా విష్ణువర్ధన్ సార్ ప్లానే. మీ ఇద్దరిని ఇక్కడికి రప్పించి మిమ్మల్ని చంపేసి ఆ కత్తి మేఘన్ గారి చేతిలో పెట్టి మేము పారిపోవాలనుకున్నదే ప్లాను. కరెక్ట్గా ఆ టైంకి పోలీసులు కూడా వచ్చేలా ప్లాన్ చేశాం. మరి ఇంకా పోలీసులు రాలేదే? మిమ్మల్ని పొడవగానే పోలీసులు వచ్చేలా ఏర్పాటు చేయాలి. కానీ ప్లాన్ మారిపోయింది కదా. వస్తారు, పోలీసులు వస్తారు. ఇక్కడే కాదు, విష్ణువర్ధన్ ఇంటికి. ఈ వెధవులెవరూ ఫోన్ చేయరేంటి? ఇంకా వాడిని పడవలేదా? ఫోన్ చేద్దామంటే ఈ పిచ్చిది ఇక్కడే ఉంది. ప్రతిమ, నువ్విక హ్యాపీగా ఇంటికి వెళ్ళు. పని అయ్యాక నేను ఫోన్ చేయకుండా నీకే న్యూస్ తెలిసిపోతుంది. ఓకే అంకుల్, అంతా నాకు అర్థమైంది. నందుని మేఘన ఆ వీధిలో నుంచి బయటికి పంపించేస్తుంది, అంతే కదా? అంతే అంతే. నువ్వు బయలుదేరమ్మా. ఓకే అంకుల్, బాయ్. అక్కడికి పోలీసులు వెళ్తారనుకుంటే ఇక్కడికొచ్చారేంటి? హలో సిఐ గారు, రండి రండి రండి.
మిస్టర్ విష్ణువర్ధన్ యువర్ అండర్ అరెస్ట్. సిఏ గారు, నేను బెయిల్ మీద ఉన్నాను. మీ బెయిల్ క్యాన్సిల్ అయింది. అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. ఇదిగోండి కోర్ట్ ఆర్డర్స్. ఇదెలా జరిగింది? మీరు నందు మీద హత్యా ప్రయత్నం చేయించారు. జైల్లో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ మీ నేర ప్రవృత్తిని కంటిన్యూ చేస్తున్నారు. ఇది అబద్ధం. ఇదిగోండి సాక్ష్యం. ఇదంతా విష్ణువర్ధన్ సార్ ప్లానే. ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. మీ మనుషులు ఆల్రెడీ లోపల ఉన్నారు. వాళ్ళు మా ముందు కూడా ఇదే వాంగ్మూలం ఇచ్చారు. ఇక మీరు బయటికి రావటం అసాధ్యం. సిఏ గారు, నా కూతురు 4 రోజుల్లో కెనడా నుంచి వస్తుంది. తను వచ్చే వరకైనా నన్ను బయట ఉండనివ్వండి సార్. తనతో 2 రోజులు గడిపాక నేనే వచ్చి సరెండర్ అవుతాను. కుదరదు. కానిస్టేబుల్స్ తీసుకురండి. సిఏ గారు పదండి సార్, పదండి, రండి. ఒక నేరస్తుడు నేరం చేసి మళ్ళీ మామూలు మనిషిగా మారడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని నిరూపించారు బడా కాంట్రాక్టర్ విష్ణువర్ధన్ గారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉండి సత్ప్రవర్తన అనే సాకుతో బెయిల్ సంపాదించి బయటకు వచ్చి మళ్లీ తన పూర్వ ప్రవర్తననే కంటిన్యూ చేశారాయన. తనకి కోపం ఉన్న మేఘన అనే ఒక స్త్రీని చంపించాలని ప్లాన్ చేశారాయన. ఆ ప్లాన్ ని మేఘన, నందు, శుభోదయం పత్రిక సంపాదకురాలు లతా అండ్ టీంతో కలిసి సమర్థవంతంగా అడ్డుకున్నారు. అంతేకాదు, విష్ణువర్ధన్ గారి బెయిల్ రద్దయింది. ఆయన్ని విజయవాడ 2 టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విష్ణువర్ధన్ ని అరెస్ట్ చేయించే ముందు జరిగిన దాడిలో స్టార్ రిపోర్టర్ నందు చేతికి చాలా బలంగా కత్తి గాయమైందని మాకు తెలిసింది. విష్ణువర్ధన్ మనిషి ఒకడు మేఘన మీద కత్తితో దాడి చేయబోతే నందు ఆ కత్తిని పట్టుకుని మేఘనను సేవ్ చేశారని, లేదంటే అన్యాయంగా మేఘన ప్రాణం పోయేదని మా ప్రతినిధి అప్సా చెప్తున్నారు. అమ్మా, స్పైడర్ మ్యాన్ నిజంగా బ్యాడ్ మ్యాన్ అయితే నిన్ను సేవ్ చేయడానికి ఎందుకు వస్తాడు? అసలు నిన్ను సేవ్ చేయాల్సిన అవసరం స్పైడర్ మ్యాన్కి ఎందుకుందమ్మా? అతను బ్యాడ్ అయితే నీకు బ్యాడ్ జరుగుతున్నప్పుడు అతను హ్యాపీ అవ్వాలి కదా. కానీ స్పైడర్ మ్యాన్ ఏం చేశాడు? చెప్పమ్మా, స్పైడర్ మ్యాన్ గుడ్డా బ్యాడా? నాకు స్పైడర్ మ్యాన్లో గుడ్ మాత్రమే తెలుస్తుందమ్మా. మొత్తం గుడ్డే తెలుస్తుంది. ఈ దాడిలో స్టార్ రిపోర్టర్ నందుయే మెయిన్ టార్గెట్ అని మాకు తాజాగా తెలిసిన సమాచారం. స్టార్ రిపోర్టర్ నందుని చంపాలని ఈ ప్లాన్ వేశారని, అది మేఘన చేసిందని నిరూపించాలని విష్ణువర్ధన్ ప్లాన్ అని అతని మనిషి ఒకతను బయటపెట్టాడు. ఏంటి న్యూస్ చూస్తుండే ల్యాప్టాప్ ఆఫ్ చేస్తున్నావు? నచ్చని మనుషులకి మంచి జరిగితే నీ మనసు ఒప్పుకోదా?
అవునండి, నేను ప్రేమించిన మనిషిని చంపాలనుకున్న వాడి గురించి న్యూస్లో చూపిస్తుంటే నేనెందుకు చూస్తాను? అయినా మీకు నచ్చని మనుషులకి మంచి జరిగితే మీ మనసు ఒప్పుకుంటుందా? మంచి ఆలోచనలున్న మనుషులకి మంచి జరిగితే నేనెప్పుడు సంతోషిస్తాను. ఆహా, మంచి చెడుల గురించి డెఫినేషన్ చెప్పగలిగే మహానుభావులు మీరేనా? రే గురు, పందులతో మల్ల యుద్ధం నేను చేయలేనురా. నీకు ఓపికంటే ట్రై చేయి. అంత ఓపిక నాకు లేదు బాసు. అంత అదృష్టం కూడా నాకు వద్దు. హేయ్, అంటే నేను పందినా? అదేదో అద్దంలో చూసుకుంటే తెలుస్తుందిగా, మమ్మల్ని ఎందుకు అడగడం? బాసు, మనకు చాలా పనులున్నాయి. ముందు ఆ ఆడమనిషి ఎవరో కనిపెట్టాలి. ఆడమనిషా? ఆడమనిషి ఏంటి? ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు కల్పించుకోకు. సంబంధం లేని విషయం ఏంటి? ఎవరో ఆడమనిషి అంటున్నారు, కనిపెట్టాలంటున్నారు. ఆల్రెడీ ఒక మనిషి ఉందిగా, మళ్ళీ ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చుకుంటున్నారా నా ప్రాణానికి? ఇదిగో, ఆడ మనిషి అంటే నేను ప్రేమించడానికో పెళ్లి చేసుకోవడానికో తెచ్చుకోవడం కాదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. మరింకెవరు? ఆ విష్ణువర్ధన్ గారి దగ్గరికి రోజు ఒక అమ్మాయి వస్తుంది. ఆమె గారు వాడితో కలిసి వదిలిని టార్చర్ పెడుతుందని మాకు డౌట్ వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలనే మేమనుకుంటుంది, ఇంకేదో కాదు. అసలు మీకు విష్ణువర్ధన్ దగ్గరికి ఓ అమ్మాయి వస్తుందని డౌట్ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? బా రే గురు, చెప్పరా, మొత్తం చెప్పే, లేదంటే ఈ డెవిల్ మనల్ని వదలదు. వదిన గురించి లత గారికి ఓ పిచ్చి మొహంది ఫోన్ చేసి చాలా చండాలంగా చెప్పిందంట. అసలు అలా చెప్పిన ఆ టక్కులాడి మొహంది ఎవరో తెలుసుకోవాలనే మేము ఆ దెయ్యం మొహం గారి ఇంట్లో ఓ చిన్న కెమెరా ఒకటి పెట్టాం. వాట్? ఎవరింట్లో? ఆ విష్ణువర్ధన్ గారి ఇంట్లో. అవును, కెమెరా పెట్టామని చెప్పగానే నువ్వేంటి అంత జరికిచ్చావు? జర్కా జర్కేం లేదే. మీరా దుర్మార్గుడి ఇంట్లోకి ఎలా వెళ్లారు? కెమెరా ఎలా సెట్ చేశారు? అలా చేయడం వాళ్ళు చూసేసుంటే ఎంత డేంజర్ అయి ఉండేది అని ఆలోచిస్తుంటే నాకు భయం వేసింది. అందుకే అలా అన్నాను. మేము ఇంత కష్టపడి కెమెరా పెట్టినా ఆ పిచ్చి మొహం ఎవరో తెలుసుకోలేకపోయాం. తెలుసుకొనుంటే ఈ పాటికే నన్ను చితగ్గొట్టుండేవాళ్ళు కదా. నిన్ను చిత్త కొట్టడం ఏంటి? హేయ్, నీకేమైనా పిచ్చా? నన్ను కొట్టడం ఏంటి? దాన్ని చితగ్గొట్టుండేవాళ్ళు అంటున్నా. నందు, ఏంట్రా ఇది? నేను టీవీలో చూసింది నిజమేనా? అయ్యో, ఏంట్రా ఇది? ఎలా జరిగింది? నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావురా? ఎందుకోసం వెళ్ళినా నేను మేఘనని కాపాడగలిగాను కదమ్మా. అదిగో మళ్ళీ మాటి మాటికి మేఘనా మేఘనా అని నువ్వు దాని చుట్టూ తిరగడం వల్లే నీకింత ప్రమాదం వచ్చింది. అదృష్టం బాగుంది కాబట్టి నీకేమీ జరగలేదు. వెనక నుంచి పొడవబోయిన కత్తి నీకు దిగుంటే అమ్మో, ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. వద్దురా, నువ్వింకా మేఘన గురించి పాకులాడితే నేను ఒప్పుకోనురా. అమ్మా, టీవీ న్యూస్లో నువ్వేం చూసావో కానీ నీకో విషయం అర్థం కాలేదని నాకర్థమైంది. విష్ణువర్ధన్ చంపాలనుకున్నది మేఘనని కాదమ్మా, నన్ను. నన్ను చంపడం కోసమే వాడు మేఘనని నన్ను అక్కడికి పిలిపించాడు. కానీ నన్ను చంపబోతుంటే మేఘన గట్టిగా అరవటం వల్లే నేను తప్పించుకోగలిగాను. ఇంకొక విషయం ఏంటంటే మేఘనకు అక్కడేదో దారుణం జరగబోతుందని ముందే తెలిసిపోయింది. అయినా సరే డేరింగ్గా తన ప్రాణాలకి తెగించి అక్కడికొచ్చి లతగారికి ఫోన్ చేసి ముందుగానే అందరినీ అలర్ట్ చేసి అక్కడెవ్వరికీ ఏ హాని జరగకుండా చేసింది మేఘనే.
తానే ఎరవేసుకొని ఆ విష్ణువర్ధన్ గారిని పట్టించింది. ఇంక నీ కొడుక్కి ఎప్పటికీ ఏ ప్రమాదం లేకుండా చేసింది మేఘనే. సో వాడి వల్ల నాకింక ఏ ప్రమాదం రాదు. స్పైడర్ మ్యాన్ నిజంగా బ్యాడ్ మ్యాన్ అయితే నిన్ను సేవ్ చేయడానికి ఎందుకు వస్తాడు? అతను బ్యాడ్ అయితే నీకు బ్యాడ్ జరుగుతున్నప్పుడు అతను హ్యాపీ అవ్వాలి కదా. కానీ స్పైడర్ మ్యాన్ ఏం చేశాడు? మేఘనా, ఏయ్! నాకు స్పైడర్ మ్యాన్లో గుడ్ మాత్రమే తెలుస్తుందమ్మా. మొత్తం గుడ్డే తెలుస్తుంది. మేఘనా, మేఘనా, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం ఆలోచిస్తున్నావమ్మా? మనసు సముద్రం కంటే లోతైన ఆలోచనలు చేస్తుంది. ఆకాశం కంటే ఎత్తైన ఆశలు పెంచుకుంటుంది. ఒక్కోసారి విశ్వమంతా విచిత్రమైన ఊహలు చేస్తుంది. కానీ మన బుద్ధికి తెలుసు కదా పిన్ని, ఏది సరైన ఆలోచన ఏది కాదో. నందు గురించి ఆలోచిస్తున్నావు కదూ? ఎవరి గురించి ఆలోచించి ఏం లాభం పిన్ని? పెళ్లి విషయంలో మోసపోయింది నేను. సమాజంలో తలదించుకునేది నా పిల్లలు. నందు, ఇదిగో ఈ పాలు తాగు. అమ్మా, నువ్వింకా వెళ్ళలేదా? వెళ్తాన్రా. నువ్వెలా ఉన్నావు అని టెన్షన్గా ఉంటే నన్ను వెళ్ళమంటావేంటి? నేనెలా ఉండడం ఏంటమ్మా? ఏం జరిగినా మన మంచికే జరిగిందంటారు కదా. ఇదిగో ఇది కూడా మన మంచికే జరిగిందేమో అని పాజిటివ్గా ఆలోచించే మూడ్లో ఉన్నాను. నాకేం కాదు. ఏంట్రా ఇది మంచిగా? నీకు పిచ్చిగాని పట్టిందా? అమ్మా, నీకర్థం కాలేదు. నీకర్థమయ్యేలా నేను చెప్తాను, విను. అక్కడ ఏం జరిగిందో మేఘన చూసింది కదా. సో తనకి నా మీద ఓ పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. త్వరలోనే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందనే హోప్ నాకు స్టార్ట్ అయిందమ్మా. ఆ హోప్తో నేను ఇంకొంచెం బాగా ఉంటాను. నువ్వు బయలుదేరు, ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు బాగానే ఉంటావేమో,
నేను బాగోలేనురా. నీకిక్కడ ఇలా ఉంటే నేనక్కడ బాగా ఉండలేను. నీకోసం ఇక్కడ ఉండలేను. అందుకే నువ్వు నా కోసం మన ఇంటికొచ్చేసేయ్. కావాలంటే నీ చేతిగాయం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత నువ్విక్కడికొచ్చేయచ్చు. నేను అక్కడికి రావడమా? నా ఒంట్లో బుల్లెట్స్ దిగినప్పుడే నేను అక్కడికి రాలేదు. నన్ను చూడ్డానికి డాడీ కూడా నా దగ్గరికి రాలేదు. ఇంకా నేనిప్పుడు అక్కడికి ఎందుకు వస్తాను? నేను రాను. నా కోసం మేఘన వస్తే ఆ టైంకి నేనిక్కడ ఉండాలి కదా. మేఘనా మేఘనా మేఘనా, ఎందుకు ఆ అమ్మాయి గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ప్రతిమ జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రతిమ జీవితాన్ని నేనేం చేయటం ఏంటమ్మా? నీ మాట కట్టుబడి ప్రతిమతో నాకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తనని ఈ రూమ్లో ఉండనిచ్చాను. అది నాకు బాధ్యత కాదమ్మా, భారం. అయినా ఎందుకు భరిస్తున్నానో తెలుసా అమ్మా? ప్రతిమ తను చేసిన తప్పుని తెలుసుకునేలా చేసి జాగ్రత్తగా ఆమెని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేర్చాలని, అంతే. నువ్వనుకుంటున్నట్టు తనతో కాపురం చేయడానికి కాదమ్మా. నేను నా జీవితాన్ని పంచుకునేది ఎప్పటికైనా మేఘనతోనే. దేవుడు నాకదే రాశాడమ్మా. మీరు అవునన్నా కాదన్నా మేఘనే నా భార్య. నేను తనకి దూరంగా బ్రతకలేను. నిధి, నువ్వా? మా డాడీ అక్క, డాక్టర్ రఘునందన్. ఈయన మీ డాడీనా? కానీ ఈయన ఆ రోజు నందు ప్రతిమల పెళ్లి గురించి ఆ అబద్ధం చెప్పిన డాక్టర్ని నేనేనమ్మా. ఏంటి, అబద్ధం చెప్పారా? అవునమ్మా. మీరు చెప్తున్నదంతా నిజమేనా? నా కూతురు మీద ఉట్టమ్మా. నందు ఏ తప్పు చేయలేదు. ప్రతిమకి నందుకి నిజంగా పెళ్లి అవ్వలేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.